కాంగ్రెస్ నుంచి డాక్టర్ శివకుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు జూమ్ లో. శివకుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఏంటి బీఆర్ఎస్ కి సంబంధించి హరీష్ రావు నిజంగానే వెళ్ళి క్షుద్ర పూజలు చేస్తున్నారని పీసీసీ చీఫ్ ఆరోపించడం చూస్తున్నాం. సామా రామ్మోహన్ కూడా దాని గురించి ఘాటు వ్యాఖ్యలు చేయడం కూడా చూస్తున్నాం. ఆయన్ని వెళ్లారనే ఆరోపణల వరకేనా లేదంటే ఆధారాలు కూడా ఉన్నాయి అంటున్నారు. మీరు ఎటువంటి ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? ముందుగా జీ తెలుగు ప్రేక్షకులు మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. ఒకటేమంటే ఆల్రెడీ సామా రామ్మోహన్ రెడ్డి ఏదైతే టీపీసీసీ మీడియా చైర్మన్ గా ఉన్న వ్యక్తి హరీష్ రావుని ఫలానా తారీఖు రోజు ఫలానా దగ్గర ఉన్నాడు, ఫలానా తారీఖు దగ్గర ఉన్నాడు, ఇట్లా పోయిండు, ఇది చేస్తుండు. అండ్ మోర్ ఎవర్ రేపు కాంగ్రెస్ పార్టీ అవసరమైతే ఎక్కడ కూడా గెలవచ్చు అనే రకంగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. దాంతో పాటు వర్షాల టాపిక్ అనేది నిన్న మళ్ళీ అది కాంట్రవర్షియల్ గా టర్న్ అయింది. కాకపోతే ఈ రోజు ఇప్పుడే రామ్మూర్తి చెప్పినట్టు గతం నుంచి కూడా ఈ మొత్తానికి కేసీఆర్ గారు గతంలో ఆయన ఆరోగ్యం బాగాలేదు, రేపోతే 1 year కూడా ఉండడు, 2 years కూడా ఉండడు అనే రకంగా ఆలోచించినప్పుడు ఆయుధ చండీ యాగం చేయడం. దాంతో పాటు ఇట్లా ఎప్పటికప్పుడు వాళ్ళు ఫామ్ హౌస్ లో కానీ ఇంకెక్కడనో ఏదో ఒక రకంగా యాగాలు చేస్తుంటారు, యజ్ఞాలు చేస్తుంటారు, లేకపోతే ఇంకేదో పూజలు చేస్తుంటారు అనేది గతంలో నుంచి ఉన్న పబ్లిసిటీ అది. అయితే దాంతో పాటు ఈ రోజు ఒకవేళ సామా రామ్మోహన్ రెడ్డి ఒక అభియోగం చేస్తుంది. ఆ అభియోగం చేసినప్పుడు హరీష్ రావు బయటికి వచ్చి నేను ఖచ్చితంగా ఆ దిశగా పోలే, దర్శనానికి పోయినా ఫలానా అని చెప్పి ఇప్పుడు రామ్మూర్తి చెప్పినట్టు ఒక మాట చెప్పేస్తే ఈ రోజు ఈ సబ్జెక్ట్ మీద ఏ రకమైన ఇష్యూ ఉండదు. కానీ హరీష్ రావు కేటీఆర్ ఈ మీడియా ముందు వచ్చి వారం రోజులు 10 రోజులు ఖచ్చితంగా ఒక టాపిక్ మాట్లాడతారు. ఆ టాపిక్ మీద వాళ్ళ డిస్కషన్ ఉంటది, మళ్ళీ ఆ తర్వాత ఆ టాపిక్ మర్చిపోతాడు. ఒక ఎపిసోడ్ లాగా హరీష్ రావు ఒకటి, కేటీఆర్ ఒకటి, ఒక సబ్జెక్ట్ మీద ఏదో రకంగా మీడియాలోనే రావడం, పబ్లిక్ లో వచ్చి గానీ లేకపోతే ప్రజలకు కాదు. శివకుమార్ గారు, మీరు చేసిన ఆరోపణలకి హరీష్ రావు గానీ ఇతరత్ర బీఆర్ఎస్ నేతలు గానీ వచ్చి చెప్తే సరిపోతుంది అని అంటున్నారు. కానీ మీరు బల్లగుద్ది చెప్తున్నారు కదా, మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి అని అంటున్నారు కదా. సో ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? ఇప్పుడు ఆల్రెడీ మొత్తానికి సామా రామ్మోహన్ రెడ్డి ఎప్పుడైతే చెప్పిండో నా దగ్గర ఆ డేట్స్ లో ఈయన ఏం చేసిండు ఏంది అనేది ఆధారాలు ఉన్నాయని ఫస్ట్ ఆయన ప్రెస్ మీట్ లోనే చెప్పడం జరిగింది. వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అనే రకంగా మెయిన్ గా పర్టికులర్ గా టాపిక్ వచ్చింది హరీష్ రావు పేరు తీసుకొని చెప్పడం జరిగింది. హరీష్ రావు గతంలో కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు గానీ లేకపోతే ఆయన చేసేటి అన్ని కూడా ఏదో రకంగా మొత్తానికి వాళ్ళ పార్టీలో ఏదో ట్రబుల్ షూటర్ అనుకుంటారు. కానీ ఈ రోజు కవిత పెడుతున్న టార్గెట్ కి ఆయన ట్రబుల్ షూటర్ కాదు, డబుల్ షూటర్ లాగా అయిపోయిండు. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ కాదు. మొత్తానికి హరీష్ రావు బయటకు వచ్చి నువ్వు మొత్తానికి ఆ డేట్ ల సామా రామ్మోహన్ రెడ్డి పోయిండు అని చెప్పిన డేట్లల్లా నువ్వు ఎక్కడున్నావు, ఎవరితోనున్నావు, లేకపోతే ఎందుకు పోయినావు చెప్పు. దాన్ని చెప్తే ఇంత పెద్ద రాదంతా 3 రోజులు ఉంది, 4 రోజులు ఉంది ఈ టాపిక్ మీద అసలు డిబేట్ చేయడమే నా ఉద్దేశంలో. కానీ టైం వృధా. మొత్తానికి ఇది సబ్జెక్టే కాదు అసలు నిజంగా చేయాలి. మరి సబ్జెక్ట్ కాదన్నప్పుడు మీరు ఎలా ఆరోపణలు చేశారు? మరి బీఆర్ఎస్ ఆయన హరీష్ రావు ఎలా లీగల్ నోటీసులు పంపించారు? ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయని మీరు ఎలా అంటున్నారు? క్షుద్ర పూజలే చేశారని ఖచ్చితంగా మీరు ఎలా తేల్చి చెప్పగలిగారు? ఇది సబ్జెక్ట్ కాదు అన్నప్పుడు మీరు చేసిన ఆరోపణలే కదా సార్ ఇవన్నీ. ఇప్పుడు ఆయన ఎక్కడైతే పోయిండో అక్కడ ఇటువంటి అంటే మొత్తానికి ఈ దైవ భక్తి అనే దాని మీద వేరే, ఈ తాంత్రిక భక్తి అనేది వేరే. ఈ తాంత్రిక భక్తి మీద వీళ్ళకి బాగుంది. గతంలో కూడా ఎన్టీ రామారావు గారు కూడా 3 గంటలకు శవం మీద కూర్చొని శవం పైన పూజ చేస్తుండే అనేది కూడా గండిపేటలో ఆయన ఏదైతే ఆశ్రమం లాగా కట్టిండో అప్పట్లో ఆ వెనుకిడు మనకు ఉంది. ఉస్మానియా హాస్పిటల్ గానీ గాంధీ హాస్పిటల్ కానీ ఫ్రెష్ శవం పోతుండే అనేది కూడా మనం గతంలో వినడం జరిగింది. అంటే ఇప్పుడు వీళ్ళ గురువు గారు ఎవరైతే ఇలా కేసీఆర్ మామ హరీష్ రావు మామ ఎవరైతుండో ఆయన కూడా కేసీఆర్ మన ఎన్టీ రామారావుతో టచ్ లో ఉండే కాబట్టి ఇటువంటి ఆలోచనలు వాళ్ళలో ఉన్నాయి. టీఆర్ఎస్ రాకముందైనా టీఆర్ఎస్ అధికారంకి వచ్చి ఇప్పుడు బీఆర్ఎస్ అయినా వీళ్ళలో మార్పులు చేర్పులు ఉన్నాయి, ఇటువంటి ఆలోచనలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా ఓపెన్ గా నువ్వు డిక్లేర్ చేయాలి. ఇంకోటి ఏంటంటే రామ్మోహన్ రెడ్డి చెప్పింది పక్కన పెట్టినా ఈరోజు పిసిసి అధ్యక్షుడు కూడా ఆ టాపిక్ మీద మాట్లాడుతుండే సంథింగ్ అక్కడ ఉన్నది కాబట్టి ఓపెన్ గా చెప్పడం జరిగింది. దాని మీద నిజంగా కూడా హరీష్ రావు క్లారిటీ హరీష్ రావు ఇవ్వాలా.
అంతేగాని నోటీసులు పంపించిన ఇప్పుడు జగమెరిగిన సత్యం ఏంది, మంత్రాలకు చిత్తకాలు రాయాలనేది ఒక సామెత ఉంది. కానీ వీళ్ళ టైప్ అనేది కాదు. వీళ్ళ దగ్గర ఎట్లుందంటే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఒక పనికి మాలిన ఇష్యూ తీసుకొని ఏదో రకంగా రచ్చ మామూలుగా టీవీలలో చెప్పడము, సోషల్ మీడియాలో చెప్పడం ఇంతే తప్ప మిగతా ఇష్యూస్ లల్లా ఎక్కడ కూడా వీళ్ళు ప్రజల తరఫున పోయి లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యల మీద పబ్లిక్ దగ్గర వెళ్లి పోరాడడం అనేది పక్కన పెట్టేసి మొత్తానికి ఈ రకంగా జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే హరీష్ రావు మీద అభియోగం వచ్చింది దాన్ని నేను కాదు, నేను ఫలానా చేసిన, లేదనుకో నేను అక్కడ వెళ్ళలేదు ఆ మాట చెప్పు, లేదంటే వెళ్ళినా, లేకపోతే మీరు చెప్పినట్టు శుద్ర పూజలు చేయడానికి పోలేదు, నేను ఒక విహారయాత్రకు పోయినా నా గర్ల్ ఫ్రెండ్ ఎంబడని చెప్పండి. ఏదో రకంగా మీకు నచ్చింది, మీకు ఏముంది అది చెప్పండి. అది దాన్ని బట్టి అవునా కాదా, సామా రామ్మోహన్ రెడ్డి దగ్గర ఏదైతే ఆధారాలు ఉన్నాయో ఆయన బయట పెడతాడు. నువ్వు చెప్పేది భార్య పిల్లలతో టెంపుల్ పోతున్నా